నా తండ్రికి దేవుడు 1979లో చెప్పాడు, నీకు మగపిల్లోని ఇస్తాను, ఇస్సాకు పేరు పెట్టు అన్నాడు. 79లో దర్శనము వచ్చింది, అమ్మ గర్భం ధరించింది. 1980లో పుట్టాను. నేను ఈ నెలలోనే పుట్టాను. ఎప్పుడు చెప్పండి? నా పుట్టినరోజు మీకు గుర్తులేదు, చూసారా? నేను అసలు గుర్తున్నానా మీకు అసలు? అంతే, ఇందాక వచ్చిందని చెప్తున్నాను. మళ్ళీ జనవరి చెప్పాలి 28. అందరూ వచ్చేయండి. ఎక్కడికి వస్తారు? ఈ సంవత్సరం వద్దు, నేను మళ్ళీ సంవత్సరం మీకు ప్లాన్ చేస్తాను. ఓకే, ప్రార్థన చేయండి. దేవుడు ఇచ్చిన దర్శనము నెరవేరినటువంటిది దినమది. నేనేం చేశానంటే 1000 మంది దైవ సేవకులను పిలిచాను. ఒక స్పెషల్ టీముని ఏర్పాటు చేసి ఆ టీంకి ఇన్విటేషన్ తయారు చేసి ఆ మండల సేవకుల యొక్క లీడర్లకి ఈ ఆహ్వానం పంపించాను. 1000 మంది సేవకులు రావాలని పిలిచాను. వారందరూ 28వ తారీఖున వస్తున్నారు. వారందరితో కలిసి బర్త్డే చేయటానికి కాదు, అందరూ కూడా ప్రార్థన చేయాలని నేను కోరుకున్నాను. ఉదయం నుంచి సాయంకాలం దగ్గర 4-4:30 వరకు సేవకులందరూ కలిసి బలమైన ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన రాష్ట్రంలో, మన దేశంలో సువార్త పరిచర్య జరుగుతున్న చోట ఆటంకాలు కలుగుతూ కొంత సేవ ఆగిపోతూ ఉంది. సేవకులు ఇబ్బందులు పడుతున్నారు. నా ఆలోచన ఏంటంటే 1000 మంది సేవకులు కలిసి ఒకే అంశం ఏంటంటే, ఈ కష్టకాలంలో సువార్త ఘనముగా జరగాలి, సాతానుడు ఓడిపోవాలి, సాతాను శక్తులు కూలిపోవాలి, దేవుని సేవ ఎక్కడెక్కడ దేవుని మందిరాలు ఉన్నాయో మందిరాల చుట్టూ దేవుని భద్రత ఉండాలి, సేవకులకు దేవుని భద్రత ఉండాలి. సువార్త చేసే దండయాత్రలు చేస్తూ మరి ఇంటింట సువార్త చేసేవారికి ఎక్కడ ఏ విధమైన కీడు కలగకుండా ఉండాలంటే 1000 మంది పాస్టర్లు కలిసి బలమైన యాగము చేస్తే దేవుని సన్నిధి దిగి వస్తుంది, మన దేశంలో గొప్ప సేవ జరుగుతుందని ప్రణాళిక చేసుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దానికి చాలా ధనం ఖర్చు అవుతుంది. దగ్గరగా 15 లక్షల పైన ఖర్చు అవుతుంది. ఈ 15 లక్షల రూపాయల పైన ఖర్చు అంతా కూడా నా కష్టార్జితంతో నేనే విత్తనం వేసుకోవాలని ఎవరిని అడగలేదు. దీన్ని వచ్చిన సేవకులకు మంచి భోజనం పెట్టి, వారందరికీ కూడా మంచి గిఫ్ట్ ఇచ్చి, వారందరితో ఎక్కువ ప్రార్థన చేసి మన పరిచర్యకి ఆశీర్వాదం కలిగినట్లుగా నేను మనందరి తరపున నేను విత్తనం వేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అందుకని ఈ సంవత్సరం మన సంఘ బిడ్డలు, సంఘాలు అన్నీ ఆశీర్వదించబడతాయి. వాక్య భాగంలోకి వెళ్దాం. జీవముగల దేవుని సన్నిధానంలో హబక్కూకు గ్రంథాన్ని తెరుద్దాం. దేవుడు నీ పక్షంగా న్యాయము ప్రకటిస్తూ ఉన్నాడు. న్యాయము జరిగించే దేవుడు ఈరోజు మీకుతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రార్థనకి జవాబు రాలేదు, నేను అడిగింది ఇంకా పొందుకోలేకపోయాను, ఆలస్యమైందని ఏడుస్తున్నావేమో, దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హబక్కూకు గ్రంథము, ప్రవక్తలలో ఈయనొక ప్రవక్త హబక్కూకు ప్రవక్త దేవుని సన్నిధిలో ఆ సమయంలో ఉన్న శ్రమలను బట్టి, కష్టాలను బట్టి ఆయన ఎంతగానో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన చేసే కొలది కష్టాలు ఎక్కువైపోయినాయి. ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేసే కొలది కష్టాలు ఎక్కువ వచ్చినాయి. అప్పుడు ఇంకా ఎలుగెత్తి ఏడ్చేసాడు అనమాట. ఏడ్చి, దేవా నువ్వు అసలు చూడట్లేదా, నీకు జాలి లేదా అని హబక్కూకు ప్రార్థన చేశాడు. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుండి మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను, నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయే
చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగబడుచున్నవి జగడమును కలహమును రేగుచున్నవి. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి, మరొకసారి చెప్పండి. హబక్కూకు ప్రవక్త ప్రార్థిస్తున్నాడు, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపట్లేదు, రక్షణ ఇవ్వట్లేదు, కాపుదల ఇవ్వట్లేదు, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? హల్లెలూయా చెప్పండి. ఈ ప్రార్థన మన జీవితంలో ఒక భాగముగా కనబడుతుంది, అవునా? నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, పిల్లలు లేరా అని అందరూ నన్ను పదే మాటలు అంటుంటే నేను అలాగే భరిస్తున్నాను. ప్రభువా, ఎప్పుడు గర్భఫలం ఇస్తావు? ఏమ్మ ఇంకా పిల్లలు పుట్టలేదా? పుట్టరేమో. అయ్యో కొంతమంది మానసికంగా కృంగదీస్తారు. బయట వాళ్ళకంటే మన బంధువులు ఎక్కువ బాధ పెడుతూ ఉంటుంటారు. కొన్ని సమయాలు అప్పులైపోయి బాధపడుతుంటే ఏదో రకంగా అప్పులు తీరాలి, అప్పుల్లోంచి నేను బయటపడాలని ఎంత ప్రార్థిస్తావో మరింత అప్పులోకి దిగుబడిపోతున్నావు కొన్ని సమయాల్లో. అప్పుడు ఎంత ఏడుపు వస్తుంది. ఇంత కష్టపడి ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని సాక్ష్యాలు వింటున్నాను, ఇంతమంది ప్రార్థిస్తున్నారు, ఇంతమంది గొప్ప గొప్ప కార్యాలు జరిగిన చెప్తున్నారు, నాకు ఎందుకు జరగట్లేదు? నేనేం పాపం చేశాను? నేనేం తప్పు చేస్తున్నాను? నేనంటే నీకు ఇష్టం లేదా? నా ప్రార్థన నీ సన్నిధికి రాదా? లేకపోతే మమ్మల్ని ఎలాగా నీవు ద్వేషించి దూరం పెట్టేసావా అని ప్రార్థిస్తున్నావేమో. అలాగనే హబక్కూకు చేశాడు. ఎన్నాళ్ళు ఆలకించుకుని ఉంటావు? ఇల్లు లేదని ఏడుస్తుంటే ఇప్పటి వరకు ఇల్లు లేకుండా పోయింది. ఒక ఇల్లు కట్టుకోలేకపోయాం, స్థలం లేదు, అదో బాధ. లేదా బిడ్డ ఎదిగింది, పెళ్లి చేద్దామంటే పెళ్లి చేయలేకపోతున్నాను, సంబంధాలు రావట్లేదు. ఏదైనా పెళ్లి సంబంధం వస్తుందంటే వారు బోళ్ళంత కట్నం అడుగుతున్నారు. ఇలాగ ఆలస్యం అయిపోయింది, వయసు ఎక్కువైపోతుంది, నేను పెళ్లి చేయలేనేమో. దేవా నువ్వు కరుణించవా అని ఏడుస్తున్నావా? అయినా నేను ఎదిగిన పిల్లల్ని అలా చూస్తూ ఏడుస్తూ ఉన్నాను, నాకు ఎందుకు ఇంత కష్టాన్ని చూపిస్తున్నావు? హబక్కూకు ప్రార్థన కూడా అలాగే ఉంది. నీకు ఉద్యోగం రాలేదని ఏడుస్తున్నావేమో, భూమి తగాదాల్లో ఉంది, న్యాయం జరగలేదని ఏడుస్తున్నావేమో. ఈరోజు హబక్కూకు ద్వారా దేవుడు మరొకసారి మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. హబక్కూకు అంటున్నాడు, ఇంకెంతకాలం అయ్యా, ఇంకెంతకాలం? ఎప్పుడు జరుగుతుంది? సేవకులను అడిగితే కంగారు పడకు, జరుగుతుందని చెప్తారు. వాగ్దానాలు టీవీలో బాగున్నాయి, దైవజనుడు చెప్తున్నాడు ఎప్పుడు నెరవేరుతుంది, ఎప్పుడు నా ఇల్లు కట్టబడుతుంది, నేను బాగుపడతాను, ఎప్పుడు నా రోగము తగ్గుతుంది. తగ్గాలి రోగం అని కొలిది ఇంకా రోగం ఎక్కువైపోతుంది. నాకేంటి పాపం, నాకేంటి శాపం అని ఏడుస్తూ ఉంటాం. హబక్కూకు కూడా అలాగే ఏడ్చి ప్రార్థన చేసి ఒక పెద్ద మాట అంటాడు అనమాట. ఏమంటాడంటే చూడండి, 4వ వచనం చదివితే, అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను. చూడండి, ధర్మశాస్త్రము, దేవుని వాగ్దానాలన్నీ ఉట్టిదైపోయినాయా? నాకు అన్యాయం జరుగుతుంది. చదవండి. న్యాయము ఎన్నడూనూ జరగకుండా మానిపోయేను. నా జీవితంలో ఎప్పుడు న్యాయము జరగలేదు. చాలా మంది ఇలాగ ఏడుస్తూ ఉంటాం, ఎప్పుడు నా బ్రతుకులో న్యాయం లేదు. పుట్టి పెరిగిన మొదలు ఈ రోజు వరకు ఏడుస్తూనే గడుపుతున్నాను, కానీ ఎప్పుడు నా జీవితంలో ఆనందం లేదు అని ఏడుస్తున్నావేమో. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. గొప్ప వాగ్దానం ఏంటంటే, ఈ నెలలోనే దేవుడు నీకు న్యాయము ప్రకటించాడు. ఈ దినము నుండే న్యాయము జరుగుతుంది. అన్యాయము చేసేవాడు కాదాయన, ఆయన న్యాయము జరిగించుచున్నాడు. హల్లెలూయా. మాకు చాలా అన్యాయం జరిగింది. మా అన్నదమ్ములు పంపకాల్లో నాకు అన్యాయం జరిగింది. మా అక్క చెల్లెళ్ళు మధ్య ఆస్తి విషయంలో, ఆభరణాల విషయంలో మాకు అన్యాయం జరిగింది.
మా అమ్మ అన్యాయం చేసింది, మా అత్తగారు అన్యాయం చేసింది. చాలామంది ఏడుస్తూ ఉంటుంటారు. ఇలాగనే హబక్కుకు ఏడ్చి ప్రార్థన చేశాడు, నన్ను ఎందుకు ఈ కష్టాలను చూడనిస్తున్నావు? కొన్ని సమయాల్లో చనిపోవాలనిపిస్తుంది, కొన్ని సమయాల్లో ఎందుకు బ్రతుకుతున్నావా అనిపిస్తుంది. ఇవన్నీ చూడటానికా దేవా నన్ను బ్రతికిస్తున్నావు? ఇవన్నీ వినలేని మాటలు వినటానికా నన్ను బ్రతికిస్తున్నావు? నన్ను చంపేసేయి, నన్ను తీసుకెళ్ళిపో అని కూడా ప్రార్థన చేస్తుంటాం. నా ప్రియ సహోదరులరా, దేవుడు మీకు సమీపముగా ఉన్నాడు. దేవుడు మీకు సమీపముగా ఉన్నాడు. ఏడవకండి. ప్రతి గుండె నిండా ఎంతో దుఃఖం ఉంది, ఎంతో వేదన. ఏ గుండెను అలా టచ్ చేసినా గుండె నిండా బలముగా కన్నీళ్ళు మూట ఉండిపోయింది. ఆ కన్నీళ్ళకి దేవుడు న్యాయము జరిగించి కన్నీళ్ళనే ముత్యాలుగా దేవుడు మార్చుచున్నాడు. ఏడవకండి. నేను ప్రార్థన చేస్తున్నాను, మీరందరూ బాగుంటారు. ఈ సంవత్సరం మీ అందరి ఇంటికి వస్తున్నాను. నేను తొందరలో ప్రార్థన ద్వారా వస్తున్నాను. దేవుని కార్యాలు మీరు చూడబోతూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని అనాథలుగా విడివాడు. దేవుడు అన్యాయం చేయటం అసంభవము. హల్లెలూయా. మరి ఇంకెప్పుడు జరుగుతుంది పాస్టర్ గారు? నిజమే, ఏడుస్తున్నాను, కరెక్టే. ఎప్పుడు జరుగుతుందని అడుగుతున్నావేమో. దేవుడు తెలియపరుస్తాడు. చూడండి, ఇంకా కిందకి చదువుతూ ఉంటే ఇక్కడ అంటున్నాడు, ధర్మశాస్త్రము నిరర్ధకమైన న్యాయం ఎన్నడను జరగకుండా మానిపోయే. నాకు అన్యాయం జరుగుతుందా? ఇంత ప్రార్థన చేస్తుంటే నాకెందుకు అన్యాయం జరిగింది? ఇంత ప్రార్థన జరుగుతుంటే నా భర్త ఎందుకు నన్ను ఇలాగ చేశాడు? నా భార్య ఇలాగ ఎందుకు చేసింది? నా బిడ్డలాగా ఎందుకు చేసింది? మా కుటుంబీకులు నాకు అన్యాయం చేశారు. నేను ఎక్కడ పనిచేస్తున్నానో ఆ ఫ్యాకల్టీ నాకు అన్యాయం చేసింది, ఆ స్టాఫ్ నాకు అన్యాయం చేశారు. దేవుడు నువ్వు ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? ఇలా మనం ప్రశ్నిస్తుంటాం. అందుకనే ఇంకా పెద్ద ప్రార్థన చేశాడు హబక్కూకు. కిందకి చదివితే 7వ వచనం చదవండి. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులమును తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందరు. వారి గుర్రములు చిరుతపులుల కంటే వేగముగా పరిగెత్తును. రాత్రి అందు తిరుగులాడు తోడేళ్ళ కంటెను అవి చురుకైనవి. ఇలాగ బాధ తట్టుకోలేక తనకి ఏది మంచి జరగాలని ఆలోచన చేస్తూ చూస్తున్నాడో దానికి విరుద్ధంగా జరుగుతుంది అనమాట. అంటారు కొన్ని సమయాలు మనం ఏదనుకుంటామో దానికి విరుద్ధంగా జరుగుతుంది. నీవు ఇలా జరగాలి, ఇలా జరిగితే నా అప్పుల్లోంచి బయటపడిపోతాను అనుకుంటే దానికి విరుద్ధంగా జరుగుతుంది. ఇంకా అప్పులో పడిపోతావు, ఏడుపు వచ్చేస్తుంది. ఇలా జరిగితే నా రోగం తగ్గిపోతుంది కదా అనుకుంటే ఈ హాస్పిటల్కి వెళ్తే ఈ వైద్యం చేయించుకుంటే నాకు ఆరోగ్యం వస్తుందంటే ఆ వైద్యం చేయించుకున్నాక ఆ వైద్యుడు అంటాడు ఇది ఓకే, కానీ ఇంకో 2 ప్రాబ్లమ్స్ నీ శరీరంలో ఉన్నాయి. అదేం డాక్టర్ గారు ముందు చెప్పలేదు ఏంటంటే, అది ఓపెన్ చేస్తే కానీ తెలియలేదమ్మా, దీనికి నేను ఆపరేషన్ చేశాను, అక్కడ నుంచి కిడ్నీ కూడా పోయినట్టు కనపడింది, లివర్ మీద ఒక గెడ్డ ఉన్నట్టు ఉంది, అది క్యాన్సర్ గెడ్డ అంట, మరలా మీరు పలానా హాస్పిటల్కి వెళ్ళండి. గుండె జారిపోతుంది. ఒక సమస్య తర్వాత ఒకటి. నేను ఒకటంటే ఒకటి ఎందుకు జరుగుతుందంటే బాగా గుర్తుపెట్టుకో, దేవుడు నీ పక్షముగానే ఉన్నాడు. చివరగా ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు. 13వ వచనం చదవండి ఒకసారి. ఎంత పెద్ద ప్రార్థన అంటే, నీ కన్ను దృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించు వారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా, కపటులను నీవు చూడు, నీవు నమ్ముకున్న నీ మీద ఆధారపడిన బిడ్డలు బాధపడితే నువ్వు చూడలేవు కదా, ఎందుకు ఇంకా చూస్తా ఉన్నావు అని చెప్పి అంటున్నాడు. దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచి ఎందుకు ఊరుకున్నావు? ఏలిక లేని చేపలతో ప్రాకు పురుగులతోను నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు
గాలము వేసి మానవులను అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ రీతిగా హబక్కుకు కష్టం అంతా కూడా ప్రార్థనలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఏలిక లేని చేపలతోను ప్రాకు పురుగులతోను. చేపలకి ఏలిక ఉండదు, ఉంటుందా? చేపలు ఎవరు పట్టుకున్నా దొరికేస్తాయి. నువ్వు పట్టుకున్న వెంటనే గట్టిగా కొడుతుందా అండి? పట్టుకుంటా. చేప అది నీటిలో వెళ్ళటం కనపడితే మాత్రం అది అదేదో పెద్ద పోజు కొట్టుకుంటూ వెళ్తుంది, కానీ సరిగ్గా వలేసామనుకోండి సైలెంట్ అయిపోతుంది. అంటే మనకంటే చిన్నవాళ్ళు, విలువ లేని వాళ్ళు దూరముగా పెట్టే మనము చివరికి వారు సహాయము కోరుకునే స్థితి మనం వెళ్ళామంటే అది చాలా పెద్ద శోధన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. నువ్వు పాడేస్తే తినే మనుషులు వారి దగ్గరికి వెళ్ళి నువ్వు కాలు పట్టుకుని నీ వల్లే జరుగుతుంది, నువ్వు సహాయం చేయని అడిగితే ఎంత భయంకరమైన పరిస్థితి. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానంగా చేసితివి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనుషులు మనుషులుగా బ్రతకటానికి లేదు. మానవ జీవితముగా నాకు బ్రతకటం మనకి లేదు. నేను ఒక పక్షిలా బ్రతుకుతున్నాను, నేను ఒక చేపలాగా బ్రతుకుతున్నాను, నేను ఒక పురుగులాగా బ్రతుకుతున్నాను అని ఏడ్చాడు హబక్కుకు. ఏడ్చి పెద్ద ప్రార్థన చేశాడు. ఒక్కోసారి ప్రార్థన ఎప్పుడు వస్తుందంటే భర్త కొడితే వస్తుంది ప్రార్థన. ఎవరు కొడితే వస్తుందండి? మిమ్మల్ని మీ భర్త కొట్టాడా? నిన్ను చేసుకున్నాకనే ఇలాగ అయిపోయినా అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? మీరందరూ చెప్పరే? నిన్ను ఏంటో అనుకున్నాను నేను, నీ సంగతి ఇప్పుడు తెలిసింది నాకు, చిచ్చి తూ అన్నాడు అనుకోండి, నీ గుండె పగిలిపోయి చెంగేసుకుని, దేవా వద్దంటే చేసేవు ఈ పెళ్ళి బాబు, ఈడెంతో గొప్పవాడు అనుకున్నాడు, ఈడెంత దుర్మార్గుడు అనుకోలేదని మోకాల మీద ఎంతసేపు ఉంటావో నీకు తెలియదు, ఎంత ఏడుస్తావో నీకు తెలీదు. ఏడ్చి 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 అలాగ పడిపోతావు అంతే. అసలైన ప్రార్థన అప్పుడు వస్తుంది. ఎప్పుడు? మీకు అర్థమవుతుంది కదా, పైకి చెప్పట్లేదు మీరే. ఒక్కొక్క భార్య తిడితే వస్తుంది మగవాడికి ప్రార్థన. నువ్వేదో పెద్ద గొప్పవాడు అని చేసుకున్నాను, చాలా గొప్పవాడురా బాబు, నువ్వు ఒక మొగుడువేనా, నువ్వు ఒక భర్తవేనా, నువ్వు ఒక మనిషివేనా, పశువా అన్న అనుకోండి, ఆడు సైకిల్ వేసుకుని పోతాడు అంతే పొలంలోకి వెళ్ళిపోయి డెమక్రని తాగేద్దామని తీస్తాడు, కానీ తాగడాడు. హల్లెలూయా చెప్పరే? అప్పుడు వస్తుంది ప్రార్థన, ప్రభువా నేను వద్దంటే చేసేవు దీనికి ప్రార్థన. ఇది పెళ్ళి చేసుకున్నాను, పిల్లలు పుట్టారు, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, కాలేజీకి వెళ్తున్నారు, నేను ఇప్పుడు దానికి అసహ్యం అయిపోయినా ప్రభువా, నాకు వీలైతే ఇంకో పెళ్లి చేయి ప్రభువా అని కూడా ప్రార్థన చేస్తాడు. అలాంటి వాళ్ళు ఉంటారు, ఉన్నారా? ఇదో వంక అదో వంక వదిలేద్దాం అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎప్పుడు ఏ వంక దొరుకుతుందా అని చూసి ఒకడు ఉంటాడు. మొన్న ఒక అమ్మాయి ఎలాగొచ్చింది, ఇక్కడ కాదు, ఒంగోలు అనుకుంటాను, ఒంగోలులోనో రాజమండ్రిలోనో, ఇంక వద్దంటే వద్దన్నది. నేను అన్నాను, ప్రార్థన చేయమంటున్నావు, ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇందుకు ఆడపిల్ల పుట్టిందని వెళ్ళిపోయాడు. పిల్లని తీసుకెళ్ళాడా అంటే తీసుకెళ్ళిపోయాడు అంతే. మరి కావాలా వద్దా అంటే ఇంక అసలు వద్దు పాస్టర్ గారు అంది. ఏమంది? వస్తాయి గొడవలు వస్తాయి, వదిలేస్తామా? ఉండగలవా నువ్వు? తొందరపడి వదిలేస్తానని అనొద్దు. కొన్ని ఇబ్బందులు వస్తాయి, మనకు రాకపోతే ఎవరికి వస్తాయి? అలాంటప్పుడే సహనము ధరించుకోవాలి. నీ భర్త ప్రేమగా చూసిన దినాలు జ్ఞాపకం చేసుకోవాలి. నీ భార్య నీ కష్టంలో ఉన్నప్పుడు నీ భార్య నిన్ను ఓదార్చి సహకరించిన దినాలు జ్ఞాపకం చేసుకుంటే మరలా సమాధానం వస్తుంది. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. అయితే ఇక్కడ చాలా పెద్ద ప్రార్థన చేసి ఎవరు హబక్కుకు ఏం చేశాడంటే, చూడండి 2వ అధ్యాయంలోకి వెళ్దాం.
2వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, ఇంత ప్రార్థన అంతా చేసేసిన తర్వాత ఏడ్చి ఏడ్చి ఏడుపు అంతా అయిపోయాక ఏం జరుగుతుందా అని చూస్తున్నాడు. ఎస్, నా వాదము విషయమై నేనేమి నా వాద విషయమై నేనేమి చెప్పుదును చూచుటకై నేను నా కావలి స్థలము మీదను, నా కావలి స్థలం మీద గోపురము మీదను కనిపెట్టుకుని అనుకొనగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను. చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయుము. ఆ దర్శన విషయము అందరూ అండర్లైన్ చేసుకోండి. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. ఆమేన్. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చు. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, బ్రతుకును. హల్లెలూయా చెప్పండి. మరి హబక్కూకు లాంటి ప్రార్థన జీవితమే మనం అందరం కలిగి ఉన్నాం. అన్యాయం జరిగింది, బ్రతుకు చేపలాగా అయిపోయింది, పురుగులాగా అయిపోయింది, నేలను ప్రాకు పురుగులాగా దిక్కులేని జీవితం అయిపోయింది. పురుగుకి దిక్కుంటుందా చెప్పరే మీరందరూని? పురుగుకి దిక్కుంటుందా? చేపలకి దిక్కుంటుందా? అందుకే చేపలకు దిక్కుండదనే చేపలన్నీ ఎలా ఉంటాయి తెలుసా మీకు? అన్నీ ఒక చోటే ఉంటాయి, గుంపులుగా. చేపల్లో ఐక్యత బాగుంటుంది. ఎందుకంటే వేరుగా వెళ్ళిపోయింది అనుకోండి, వెళ్ళిపోయేవా చస్తావా అంటది ఇంకో పెద్ద చేప. బాబోయ్ నేను సావనని వచ్చేస్తుంది. అందుకే చేపలు పట్టే వాళ్ళకి లక్కగా ఒక్క చోటే దొరుకుతాయి. చేపలు ఎప్పుడో పలసగా దూరమైన చేపలు పడుతుంటాయి. సముద్రంలో వేటాడే వాళ్ళకి ఒక్క చోటే గుంపుగా పడతాయి, ఎక్కువ చేపలు పడతాయి. చేపలకి భయం, అందుకని చేపలు సింగిల్గా బ్రతకడం కంటే గుంపులుగా వెళ్తుంటాయి. మీరు బాగా గమనించండి, చేపలు సముద్రంలో అన్ని గుంపులుగా వెళ్తాయి. ఎందుకంటే దిక్కులేని బ్రతుకు చేప బ్రతుకు. హల్లెలూయా చెప్పరే? ఏలికి లేని చేపలు అన్నాడు. అందుకనే నీ జీవితంలో నాకు దిక్కు లేదు, నాకెవరూ లేరు, నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, ఒంటరి అయిపోయాను, నేను ఏలికి లేని మనిషిగా అయిపోయినాను అనుకుంటున్నావేమో. హబక్కూకు అలాగే ప్రార్థన చేసి నా పని అంతా అయిపోయింది, సరే దేవుడు ఏం చేస్తాడో చేస్తాడు, చంపుతాడు, బతికిస్తాడని అనుకుని ఒక చోటకి వెళ్ళిపోయి ఆయన నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు. దేవుడు నాకు ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడు, దేవుడు నాకు ఇప్పుడు ఏం జవాబిస్తాడని చూసినప్పుడు కరెక్ట్గా 3వ వచనం దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. ఈరోజు మీరు బాగా గమనించండి, మీరు ఏడ్చిన ఏడుపుకి దేవుడు ఆశీర్వాదకరమైన క్రియ జరగటానికి ఒక కాలము, ఒక సమయము దేవుడు నిర్ణయించి ఉన్నాడు. నీ బిడ్డకి పెళ్లి చేయటానికి ఒక డేట్ నిర్ణయించాడు. నీ దరిద్రం అంతా పోయి ఐశ్వర్యం రావటానికి దేవుడు ఒక నిర్ణయంగా ఒక సమయాన్ని నిర్ణయించాడు. నీవు విజయము సాధించటానికి దేవుడు ఒక సమయము నిర్ణయించాడు. ఆ సమయము ఈ సంవత్సరమే, ఆ సమయము ఈ నెల నుండే ప్రారంభము. అదే సమయం అంటే నీళ్లు ద్రాక్షారసముగా మారిన సమయము. హల్లెలూయా చెప్పండి, ఇంకా హల్లెలూయా చెప్పండి. మీ కన్నీళ్లు ముత్యాలుగా మారబోతున్నాయి. ఈ సంవత్సరం 12 మాసాలు కూడా 12 సాక్ష్యాలు దేవుడు నీ నోట ఉంచునుగాక. ఇక్కడ హబక్కూకు ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడిచ్చిన జవాబు ఏంటంటే దర్శన విషయంలో నిర్ణయ కాలమున జరుగును. ఏమంటే దేవుడు నిర్ణయించిన కాలంలో జరిగితే చాలా బాగుంటుంది. నిర్ణయ కాలంలో జరగకుండా ముందు అయిపోయింది అనుకోండి, అది పరిపక్వత చెందదు. స్త్రీ గర్భం ధరించింది అనుకోండి,
స్త్రీ గర్భం ధరిస్తే కరెక్ట్గా 9 నెలలు కంప్లీట్ అయితే లోపల శిశువు మంచిగా తయారవుతాడు. ఆడు గుండె కరెక్ట్గా ఎదుగుతుంది, లివర్ ఎదుగుతుంది, కిడ్నీ ఎదుగుతుంది, లంగ్స్ అన్నీ కూడా, అవయవాలు, చేతులు, కాళ్ళు, కనుదృష్టి అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా దీవెనకరముగా ఫలభరితముగా శిశువు తయారైన తర్వాత అప్పుడు తల్లి గర్భం నుంచి వస్తే చాలా ఆరోగ్యంగా ఉంటుంది బేబీ. 6వ నెలలో డెలివరీ అయిపోతే ఎలాగుంటుంది? 7వ నెల, చాలామంది 7వ నెలలో పుడతారు. 7వ నెల అనుకోకుండా ఆరోగ్య పరిస్థితులు సరిలేక డెలివరీ అయిపోవాల్సి వస్తుంది. కొన్ని సమయాల్లో డాక్టర్లు కూడా ఇమ్మీడియట్గా తీసేయాలని 7వ నెల దాటాక 8వ నెలలోనో 7వ నెల 8వ నెల టైంలో ఆపరేషన్ చేసి తీసారనుకోండి, ఆ శిశువుగా ఉంటుందా? ఆ శిశువుకి, ఆ బేబీకి అన్నీ కంప్లీట్ అవ్వవు అనమాట. ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? 9 నెలలు. అంటే దేవుడు నిర్ణయించిన కాలం ప్రకారం వస్తే అది ఆరోగ్యంగా వస్తుంది. బయటికి ఒక బుల్లెట్ లాగా పడతాడు. బయటకు వచ్చి ఎలా పడతాడండి? ఒక బుల్లెట్ లాగా కొట్టాడు. 9 నెలలు పూర్తయినప్పుడు పుట్టిన పిల్లలకి చాలా రోగాలు రాకుండా ఉంటాయి. హల్లెలూయా. కొంచెం సమయం పూర్తి కాకుండా పుట్టితే బాక్సులో పెడతారు, డబ్బాలో పెడతారు, ఏదో పెడతారు, వైద్యం చేస్తారు, కానీ వాడు జీవిత కాలంలో చాలా సమయాలు సిక్ అయిపోతూ ఉంటుంటారు, బలహీనత వచ్చేస్తుంటుంది. అలాగనే నువ్వు అడిగిన ఇల్లు, నువ్వు అడిగిన బిడ్డ, నువ్వు అడిగిన ధనము, నువ్వు అడిగిన బంగారము, నువ్వు అడిగిన వ్యాపారము, ఆస్తి, ఐశ్వర్యానికి దేవుడు ఒక సమయము నిర్ణయించాడు. నిర్ణయించిన సంవత్సరమే ఈ కొత్త సంవత్సరము. నమ్మిన వారు 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. దేవుని సమయం ఇదే. కుడి చేయి పైకెత్తండి. యేసయ్యా, నా కొరకు ఒక సమయాన్ని నిర్ణయించేవని నీ దాసుడి ద్వారా మాట్లాడావు. 2 చేతులు పైకెత్తండి. యేసయ్యా, నీ మాట చాలయ్యా. ఆ నిర్ణయ కాలము ఈ సంవత్సరం అని నువ్వు దాసుని ద్వారా ప్రకటించావు. నీకు వందనాలు. నా బ్రతుకు కాలమంతా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నిర్ణయ కాలము వచ్చే వరకు నన్ను బ్రతికించావు. ఈ దినము నుండి నిర్ణయ కాలము, కంప్లీట్ అయిన సమయము, ఆశీర్వాద సమయము నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. తలపైకి ఎత్తండి. యేసయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. నా దుఃఖాన్ని నువ్వు చూసావు బాబు. ఎప్పుడు సమయం అనుకున్నాను, కానీ సమయం ఇచ్చావు. నిర్ణయ కాలములో అడుగు పెట్టడానికి బ్రతికించావు. నీవు గొప్ప కార్యాన్ని నా కన్నులారా నేను చూస్తాను, చెవులారా వింటాను, నోరారా చాటి చెబుతాను. నన్ను నిశ్చయముగా ఆశీర్వదించండి. అందరు 2 చేతుల పైకి ఎత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. నిర్ణయ కాలము సమయము ఆసన్నమైంది. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు ఆయనను స్తుతించున ప్రాణమా. చీకటిని వెలుగుగా చేసి ఆయనని ముందు పోవు వాడో. చీకటిని వెలుగుగా చేసి ఆయనని ముందు పోవు వాడో. జీవమగు మార్గమిసే సత్యమగు మార్గమిసే దేవుని యందు నిరీక్షణ ఉంచి
ఆయనను స్తుతించున ప్రాణమా దేవుని అందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొను వాడు ఆయనే నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొను వాడు ఆయనే ఆధారము ఆదరణ ఆయనలో ఆధారము ఆదరణ చేతులు పైకెత్తి దేవుని యందు నిరీక్షణ ఇంకా చేతులు బలముగా పైకెత్తి చప్పుడు పెడుతూ పడదాం స్తుతించున ప్రాణమా దేవుని యందు నిరీక్షణ సాతానుడు చేతులు లాగేలా చేస్తాడు అయినా బలవంతంగా నీకు విరోధముగా రూపించిన ఏ విధ ఆయుధమును వాదెల్లదో నీకు విరోధముగా రూపించిన ఏ విరోధము ఏది వద్దలదు శత్రువులు మిత్రులుగా శత్రువులు నీ దగ్గరికి దేవుడు తోడుకొస్తాడు దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను చేతులు దించి తప్పడమండి నిరీక్షణ పాడండి అందరూ స్వరమెత్తి ప్రాణమా తల్లి తన బిడ్డను మరచినను మరువాడు నీ దేవుడు నిన్ను తల్లి తన బిడ్డను మరచినను మరువాడు నీ దేవుడు నిన్ను తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు తల్లి కన్నా ఎవరు ఉన్నా లేకపోయినా ఉత్తముడు దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా నీకు సహాయం చేయువాడు సదా ఆదుకొను వాడు ఆయనే నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొను వాడు ఆయనే ఆధారము ఆదరణ ఆయనలో ఆధారము ఆదరణ ఆయనలో దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిర్ణయ కాలము. నువ్వు మొక్క పాతుతావు, మొక్కకి తగిన సమయం. అందుకనే తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అన్నాడు. తన కాలం అంటే ఒకటి ఉంటుంది. చెట్టు ఫలాలు దిగాలంటే దానికి సరైన మెచ్యూరిటీ సమయం ఒకటి ఉంటుంది. స్త్రీ బిడ్డను కనాలంటే తగిన కాలం ఉంటుంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడని ఏడ్చేవేమో. ఆనాడు హబక్కుకి దేవుడు చెప్తున్న మాట, నిర్ణయ కాలమున అది జరుగుతుంది. నువ్వు పండుకుంటావేమో ఆ సమయం, నువ్వు మర్చిపోయి ఉంటావేమో, క్రియ జరిగిపోతూ ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ సమయం ఏది జరగాలో జరుగుతుంది అంతే. నేను ప్రార్థన చేసుకుంటున్నాను. మహాశ్రమలు, మహా కష్టాలు. ఎన్ని కష్టాలంటే భూమి మీద ఎవరికి రానన్ని కష్టాలు వచ్చి పడిపోయి నాకు ఒకసారి. నేను ప్రార్థన చేస్తా ఉంటే రాత్రి దేవుడు దర్శనం ఇచ్చాడు.
నేనేం చేశానంటే ఇక బాగా బాధ ఎక్కువైంది. నాకు బాగా హృదయం బాధ అయినంత కష్టం అనమాట అది. ఎవరికి చెప్పుకోకుండా పగలందరికీ మంచిగానే కనపడ్డాను. ఇన్షర్ట్ చేసేసుకున్నాను, టకప్ చేసేసుకున్నాను, పౌడర్ రాసేసుకున్నాను, మంచిగా తలదు వేసుకున్నాను, సెంటు కొట్టేసుకున్నాను. దీనివల్ల సమస్య ఎక్కువైపోయింది. అందరికీ పగలు బాగానే కనబడ్డాను. సాయంకాలం అయినప్పుడు దేవుని మందిరంలో బలిపీఠం దగ్గర వేసాను బిషాను. మా చర్చిలో బలిపీఠం దగ్గర సిలువ ఉంటుంది, అక్కడే పండుకున్నాను. అంతే వేసేసాను. తెల్లవార్లు ఆయనతోనే ఉండాలని బలిపీఠం కాడే పండుకుని చాలా ఏడ్చాను. ఏడ్చి 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 ప్రార్థన చేసి పండుకున్నాను. నేను పడుకున్నప్పుడు ఆయన నాకు దర్శనం ఎలాగివ్వాలి? కంగారు పడకు, సమస్యలు తీరుతాయి, నువ్వు బాగుంటావు చెప్పాలా? నా బ్రతుకుకి సంబంధం లేని దర్శనం ఇచ్చాడు ఆ రోజున. ఏంటి ఏ దర్శనం ఇచ్చాడు ఆయన? నా బ్రతుకుకి నేను నమ్మలేని దర్శనం ఇచ్చాడు. ఇప్పుడు జరుగుతున్న సేవ అంతా చూపించాడు. అవునా అన్నాను. మళ్ళీ అంటాడు, ఒక హెలికాప్టర్ వచ్చింది, హెలికాప్టర్ ఎక్కించాడు. హెలికాప్టర్ తిరుగుతున్నాను. నేను అన్నాడు, సేవ ఒక రేంజ్లో చేస్తావు, బలమైన ఆత్మ నీతో ఉంటుంది. ఈ రోజున్న కష్టం నీకు ఉండదు, అది నిర్ణయ కాలంలో జరుగుతుంది అని చెప్పాడు. నేను ఎందుకు ఇంతగా మీ మధ్య ఇన్ని మాటలు ఎందుకు చెప్తానంటే, మీరు పడ్డ కష్టాలు, పడుతున్న కష్టాలు 10 ఉంటాయి. నేను 100 పడ్డాను. ఎన్ని పడ్డాను? 100 కష్టాల్లో నన్ను ముంచి చితకబాది నన్ను సువర్ణముగా మార్చి మీ ముందు దైవజనుడిగా నిలబెట్టాడు. మొన్న హెలికాప్టర్ ఎక్కేసాను అంతే. నేను ఎక్కిన హెలికాప్టర్ చూస్తారా మీరు? అరే చూపించు. అదిగో మన హెలికాప్టర్, అదిగో అదిగో చూసారా? రౌండ్ వేసేసాను మొన్న. మీ ఊరు వేసుకొస్తాను తొందరలో. రానా? పారిపోతారా? బాబు ఇలా వచ్చి ఎత్తాడు ఏంటి అనుకుంటారా? మన కష్ట సమయము, నష్ట సమయము, దుఃఖ సమయము, దర్శనము, నిర్ణయం వచ్చేసింది. 52 దేశాలు వెళ్తావని చెప్పాడు అప్పుడు. ఎన్ని? 52 దేశాలు వెళ్తావు, 52 దేశాల నుండి ఇక్కడికి వస్తారన్నాడు. ఆల్రెడీ కొన్ని దేశాలు వెళ్ళిపోవటం మొదలైపోయింది. వెళ్ళి ఏ దేశంలో దిగుతున్న ఫస్ట్ ఫ్లైట్ దిగేలాగా అడుగు పెట్టిన వెంటనే నా దుఃఖ దినాన్ని జ్ఞాపకం చేసుకుని, నీవు వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు, నువ్వు అబద్ధికుడు కాదు బాబు అని ఆయనను స్తుతిస్తూ ఉన్నాను. నా ప్రియ సహోదరులు, ఏడవకండి. మీకు మంచి రోజులు వచ్చింది. మీరందరూ ఆశీర్వదించబడతారు. మీరు మళ్ళీ జనవరికి ఎలా ఉంటారో తెలుసా? మీరందరూ మీరు నిజంగా నమ్మితే, దేవునిలో నిలబడితే మీరు మారువాడిలాగా వస్తారు. మీరంతా బోళ్ళంత బంగారం పెట్టుకుని వస్తారు. ఆమెనని చెప్పరే? మీరు సొంత కార్లు వేసుకుని రావాలి. మీరందరూ బ్యాగులో డాక్యుమెంట్స్ ఉండాలి. ఇది నా దైవజనుడు చెప్పాలి. దైవజనుడా, ఇన్ని ఎకరాల పొలం కొన్నాం, ఈ భూమి కొన్నాం, దైవజనుడా ఇల్లు కట్టుకున్నాం, దేవుడు ఇచ్చాడని మీరందరూ సాక్ష్యాలు లైన్లో, ఇల్లు ఫోటోలతోటి, డాక్యుమెంట్స్ తోటి, బంగారాలు ధరించుకుని దీవెనకరంగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. ఈ రోజున్న కష్టాలు, అప్పులు మీకు ఉండవు. ఈ రోజున్న రోగం మీకు ఉండదు. నిర్ణయ కాలము దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఒక సమయం వచ్చింది, నువ్వెంత ప్రార్థనలు ఎదుగుతావో అంతగా దానికి క్యాచ్ అయిపోతావు అనమాట. ఆమెన్. కొంత సమయము ఇంతలా చేస్తున్నా ఏం జరగట్లేదంటే అనుకుంటాం. అక్కడ ఏమన్నాడంటే, ఏమన్నాడు అక్కడ?
అది నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. చూడండి, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. ఆమేన్. అది తప్పక అందరూ నెరవేరును. చెప్పాలి, గట్టిగా చెప్పాలి, చెవు పగిలిపోయేలా చెప్పాలి. నాకు సరిగ్గా సరిపోలేదు అది. మీరు మీ పక్క వాళ్ళకి తిరిగి తప్పక జరుగునని చెప్పండి. బారు పిల్ల పెట్టకూడదా అన్నట్టు, అది తప్పక జరుగును అనాలి. ఇది ఎలా చెప్పాలి? ఎవరంగా చూడమన్నాను నేను? మీ పక్క వారికి అటు ఇటు తిరగండి. ఎస్ అమ్మా, దేవుడు వాగ్దానం తప్పక జరుగునని చెప్పాలి. ఊగుతున్నారు కానీ రావట్లేదు శబ్దం. 100% జరుగుతుంది. 100% ఆయన మాట నీ పట్ల నెరవేరుతుంది. 100% స్వస్థపరచబడతావు. 100% విజయము సాధిస్తావు. ఎందుకంటే అది ఆల్రెడీ సమయము నిర్ణయించేశాడు ఆయన. ఎప్పుడు విడిపించాలో, ఎప్పుడు నిన్ను నడిపించాలో, ఎప్పుడు ఆశీర్వదించాలో. గోల్డెన్ డేస్ ప్రారంభమైనవి. నష్టపోయిన చోటే మరలా నిలబడతావు. కుములిపోయిన చోట నిలబడతావు. శపించబడిన చోటే దీవించబడతావు. అన్యాయము జరిగిన చోటే న్యాయం జరిగిందని సాక్ష్యం ఇస్తావు. హబక్కుకి దేవుడిచ్చిన మాట ఈరోజు కృపాకాలంలో మీకు దేవుడిస్తా ఉన్నాడు. అది తప్పక జరుగును, అది తప్పక నెరవేరును. ఆమేన్. తర్వాత ఏమన్నాడు? అది ఆలస్యముగా వచ్చిన, అమ్మో అది కొంచెం ఆలస్యముగా వచ్చినను, దాని కొరకు కనిపెట్టుము. వెంటనే రాలేదనుకోకు, ఇంకా జరగలేదనుకోకు. కొంచెం ఆలస్యముగా వచ్చిన ట్రైన్ మాత్రం వస్తుంది. నీ దీవెన రైలు ప్రారంభమైంది. పరలోకము నుండి ఆశీర్వాదకరమైన ట్రైన్ ప్రారంభమైంది. నీ ఇంటి దగ్గరికి రావటానికి, నీ వ్యాపారంలోకి రావటానికి, నీ పొలములోకి రావటానికి సమయం ఆసన్నమైంది. అది ఆలస్యమైనను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును. ఎస్, అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. నాకు ఈ మాటలు ఎంత సంతోషంగా ఉన్నాయంటే, అది జాగు చేయక తప్పకుండా వస్తుంది. మీకు నిర్ణయ కాలము తప్పకుండా వస్తుంది. మీ వాగ్దానము తప్పక నెరవేరుతుంది. దాని అందు విశ్వాసముతో ఉండండి. ఆత్మ మీకు తోడై ఉండును గాక. అందరూ లేచి నిలబడదాం. ఇంత గొప్ప మాట ఇచ్చిన దేవుని సన్నిధిలో ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలవబడి, ప్రభువా ఎంత గొప్ప దేవుడు, మాకు తెలియక ఎక్కువ ఏడ్చుతున్నావు. నువ్వు ఒక నిర్ణయం చేసావు. నీదంటే ఒక టైం ఉంటుంది, కానీ వెంటనే జరగలేదు. కళ్ళు తెరిచినప్పటికి జరగలేదు, 2 రోజుల్లో జరగలేదు, ఈ వారంలో జరగలేదు, ఈ నెలలో జరగలేదు అని మేము ఏడుస్తున్నాం. కానీ నీ చేతిలో ఉంది. నువ్వు నిర్ణయం చేసావు దానికి, చాలు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఏడవద్దు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీ పట్ల ఆయన కార్యము చేయబోతున్నాడు. వాగ్దానము నెరవేరుతుంది. అది అందరు 2 చేతులు పైకెత్తి, స్ట్రైట్గా పైకెత్తి, అది తప్పక నెరవేరును, అది తప్పక జరుగును. ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందరూ 2 చేతులు పైకెత్తి, నా పాపాలు క్షమించేసాయ, నన్ను పరిశుద్ధపరిచేసాయ, నన్ను పవిత్రపరిచేసాయ. అందరూ ప్రార్థన చేయండి. నాకు తండ్రిగా ఉండాలి, నాకు యజమానుడిగా ఉండాలి, నీవు నాకు నాయకుడిగా ఉండాలి, నీవు నా కాపరిగా ఉండాలి. అందరూ కూడా ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. 2 చేతులు తలపైన పెట్టుకుని, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నీ దీవెనలతో నన్ను నింపు, నీ ఆశీర్వాదంతో నన్ను నింపు. నిర్ణయ కాలము నా కన్నులారా చూడాలి. నీ కార్య నెరవేర్పు నేను అనుభవించాలి. ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మంచి సమయం ఆసన్నమైంది.
గొప్ప సమయం ఆసన్నమైంది. ఆయన నీ చెయ్యి విడువాడు, ఆయన నీ చెయ్యి విడువాడు. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి, ఎలుగెత్తి ప్రార్థన చేయండి. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి. ఏం కావాలో అడగండి, ప్రార్థనలో అడగండి. నోరు తెరిచి ప్రభుని స్తుతిస్తూ. నిర్ణయ కాలం వచ్చేసింది. పడతా లెగిస్తూ మొత్తం మీద నిర్ణయ కాలంలోకి జారుకుని వచ్చావు. దేవుడు ఇంతకాలము నిన్ను కాపాడుకొచ్చాడు. ప్రతి దుఃఖ సమయంలో నిన్ను ఆదరించాడు, ఆయన ఓదార్చాడు. చనిపోవాలన్నప్పుడు కూడా నీ పక్షముగా నిలబడ్డాడు. ఒక మెరుపు వలైన కృపను వెల్లడిపరిచి ధైర్యపరిచి నిర్ణయ కాలములో తప్పక జరిగే కార్యాన్ని నీకు ఇవ్వాలని బ్రతికించాడు, బాగు చేశాడు. అది ఆలస్యముగా వచ్చినను తప్పక జరుగుతుంది. గర్భఫలం వస్తుంది, వివాహము జరిగిస్తాడు, మంచి గృహములు అడుగు పెడతావు, భూస్వామిగా ఉంటావు. ఆయన నిన్ను అనాదిగా వీడువాడు. అందరూ ప్రార్థనలో ఉన్నాం. హల్లెలూయా.